అసలు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఎందుకో తెలుసా? అసలు మనకి ఈ రూపం ఇచ్చింది, మనకి భూమి మీద మనల్ని ఈ శరీరం ఇచ్చి భూమి మీదకి పంపింది ఎందుకు అనుకుంటున్నారు? ఏమండి, శుభ్రంగా పెరిగి పెద్దయి పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కానీ ఎవరు బతుకాలు బతికే చచ్చిపోటక ఎందుకు ఇచ్చాడు? ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేవుడు ఈ జన్మ ఇవ్వడానికి కారణం దేవుడికి ఉపయోగపడతావని, దేవుని కోసమే. కానీ ఏది దేనికోసమో దాన్ని పక్కన పెట్టేసి మిగతాదంతా మనం చూసుకుంటున్నాం. అందుకని ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఘనత చూడలేకపోతున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆశీర్వదించబడలేకపోతున్నాం. దేవుడు ఎప్పుడు కూడా ఎవరినైనా సరే ఒక ప్రణాళికతో నిలబెట్టుకుంటాడు, ఒక సంకల్పంతో నిలబెట్టుకుంటాడు. తెలియనంతసేపు మనము సంవత్సరాలు గడిపేస్తాం. ఇదివరకు నా బ్రతుకైతే చాలా సంవత్సరాలు దేవుని సంకల్పం ఏంటో, దేవుని ఉద్దేశాలు ఏంటో తెలియకుండానే గడిచిపోయినాయి. దేవుని సన్నిధికి వచ్చాక అది కూడా తెలుసుకోకుండా బ్రతికితే మనం చాలా నష్టపోతాం. స్తోత్రం చెప్పాలి దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులు అనబడిన వారి యొక్క జీవితాలను మనం పరిశీలన చేస్తే, ఆ భక్తులు అనబడిన వారు ఏ విధంగా దేవుని కోసం వాడబడ్డారో, అసలు వారు భక్తులు అని ఎందుకు అనిపించుకున్నారో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను. మన సన్నిధిలో ఎక్కడ భక్తులు అనబడిన వారి చేతులు పైకి ఎత్తండి. ఎవరున్నారు? భక్తులు కాకపోతే రెండో ఆప్షన్ ఏంటి? ఇంకా భక్తిహీనులే. మీరు చెప్పండి, భక్తిహీనులా భక్తులా? ఎవరు మీరు? ఇటు వెళ్ళిన రాడుంది, అటు వెళ్ళిన రాడుంది, ఖచ్చితంగా గొప్ప అనేది తగులుతుంది. భక్తులా భక్తిహీనులా? వెనకాల కూర్చున్నవారు చెప్పాలి, మగవారు చెప్పాలి. మనం ఎవరం భక్తులమా భక్తిహీనులమా? భక్తిపరులుగా నటించే భక్తిహీనులము, అంతే కదా. భక్తుల శర్మం కప్పుకున్న భక్తిహీనులం మనం. భక్తులం కాదు. భక్తులైతే ఎలా ఉంటారో తెలుసా? దేవుడు అంటున్నాడు, యేసుప్రభు యోహాను 15:4 నా యందు నిలిచిండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నా యందు నిలిచిండుడి, నేను మీ యందు. అంటే భక్తులంటే ఎలా ఉండాలి? ఇప్పుడు ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండటం అంటే ఏమిటో తెలుసా? ఆయనలా మారడం, ఆయనలాగా పూర్తిగా రూపాంతరము చెందడం, పూర్తిగా ఆయనలా రూపాంతరం చెంది పూర్తిగా ఆయనలా మారిపోవడం. ఆయనలో నిలిచి ఉండడం అంటే ఏంటి? ఆయనలో నిలిచి ఉండడం, ఆయనలో మారడం అంటే ఏమిటి? స్తోత్రం చెప్పాలి గట్టిగా. కొంచెం కొంచెంగా ఎలా ఉండాలో తెలుసా? మనము రూపాంతరం చెందుకుంటూ రావాలి. ఎలాగా? రూపాంతరం చెందుకుంటూ రావాలి. ఉదాహరణకి గొంగళ పురుగు ఎంతమందికి తెలుసు? గొంగళ పురుగు తెలుసా? ప్రేమిస్తారా మీరు దాన్ని? గొంగళ పురుగుని ఎంతమంది ప్రేమిస్తారో చెప్పండి. అది ఏ మూలక చెట్టుకైనా దేనికైనా పడితే దాన్ని మనం చంపేదాకా ఊరుకోం. ఖచ్చితంగా సర్పనీళ్ళు కొట్టేస్తాం, లేకపోతే కింద అగ్ని పెట్టేస్తాం అవి చనిపోవడానికి. అవి రాలిపోతాయి కదా. గొంగళ పురుగు సహించుకుని ఓర్చుకుని అది ఎవరిని పట్టించుకోకుండా ఒక పక్కకి వెళ్ళిపోయి అదొక గూడు కట్టుకుని ఆ గూడులో చానాళ్ళు ఉండి ఆ గూడులో నుంచి బయటకు వచ్చే సమయమున అది ఎలా మారుతుందో తెలుసా? సీతాకోక సిలుకుగా మారుతుంది. ఎలా మారుతుంది? అది రూపాంతరం అంటే. ఒకప్పుడు ఆ గొంగళ పురుగుని ఎవరూ పట్టించుకోలేదు. ఎవరూ కూడా పట్టించుకోకుండా, ఎవరూ కూడా దాన్ని లక్ష్యము చేయకుండా, ప్రేమించకుండా దాన్ని ఛేదరించుకుని చిరాకుపడి చీపురులతో గెంటేసి, చెప్పులతో నలిపేసి, కాళ్ళతో నలిపేసి భయంకరమైన స్థితి. అవునా? దావీదు అంటాడు, నేను నరును కాను పురుగును అనండి, నరుడును కాను పురుగును అంటాడు. పురుగులాగా ఎందుకు పోల్చుకున్నాడంటే, పురుగుకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. దానికి వెన్నుపూస ఉండదు, ఎన్నుముక్క ఉండదు. పురుగు ఉంటుందా?
ఎన్నుముక్క ఉండదా? అది ఇలా వంగిపోతుంది. గొంగళ పురుగుకి ఎన్నుముక్క ఉండదు. అది పాకడం కూడా ఇళ్ళ పాకుతుంది. అంటే మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. అది నడుస్తున్నప్పుడు ఇలా దగ్గరికి వచ్చేస్తుంది మొత్తం. వెన్నుముక్క ఉండదు పురుగుకి. అది వంగిపోతుంది. వంగిపోతున్న లక్షణం దేనికంటే తనను తాను తగ్గించుకున్న లక్షణం. ఎప్పుడు కూడా తన్ను తాను తగ్గించుకునే లక్షణం, తన్ను తాను తగ్గించుకుని నిలబడే లక్షణం. వెన్నుపూస అనేది లేకపోవడానికి, అంటే వెన్ను దేనికి అర్థము అంటే నేను అనే స్వభావానికి, గర్వానికి అర్థం. వెన్ను అంటే వెన్ను చూపిస్తున్నారు అంటే అర్థం ఏంటి? గర్వం అని. మీకు తెలుసా, రాజుల కాలంలో వెన్ను చూపించకూడదు ఎవరు కూడా. వచ్చి అక్కడ నిలబడి మాట్లాడిన తర్వాత ఏం చేయాలి? రాజుల కాలంలో రాజుకి వెన్ను చూపించకూడదు. వెన్ను చూపిస్తే రాజు ఆగ్రహం వస్తుంది రాజుకి. వెంటనే రాజు ఏం చేస్తాడో తెలుసా? వాడికి మరణశిక్ష అయినా వేసేస్తాడు, ఏ ఉరి శిక్ష వేసేస్తాడు. కాబట్టి రాజుల కాలంలో ఎప్పుడు కూడా వెన్ను చూపించరు. ఇలా ఒంగుని వెనక్కి వెళ్తారు అంతే. ఇలాగా మీరు గమనించండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. వెన్ను అనడానికి అర్థం ఏమిటంటే గర్వం, అహంకారం, నేననే స్వభావం, నన్ను ఎవడు ఏమి చేయలేడన్న భావం. ఈ వెన్నుకు అర్థం. అందుకనే పురుగుకి వెన్నుముక్క ఉండదు. అంటే పురుగులాగా తగ్గించుకున్నాడు అన్నమాట దావీదు. అందుకే నేను నరుడును కాను పురుగును అంటాడు. మరి ఇప్పుడు మనం ఆలోచన చేస్తే పురుగులాగా మనల్ని మనం తగ్గించుకుని, ఎవరు హీనపరుస్తున్నా, ఎవరు దూషిస్తున్నా, ఎవరు వేలన చేస్తున్నా, ఎవరు అవమానపరుస్తున్నా, ఎవరు కాలరాసేయాలని చూస్తున్నా, ఎవరు మనల్ని ఇబ్బంది పెడుతున్నా, ఇరుకులో శోధనలోనికి గెంటి వేస్తున్నా, అలాంటి పరిస్థితుల్లో మనము దేవుణ్ణి విశ్వసించిన తర్వాత, యేసుక్రీస్తు నామంలో మన పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత మనమందరం ఏం చేయాలో తెలుసా? దేవునితో సహవాసం చేయడం మొదలుపెట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషులు నిన్ను త్రోసివేశారు, మనుషులు నిన్ను అవమానపరిచారు, మనుషులు నిన్ను వేలన చేశారు, మనుషులు నిన్ను సిగ్గుపరిచారు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎవరికితో సహవాసం చేయాలి? ఇప్పుడు మనుషులతో సహవాసం చేయడానికి లేదు, వాళ్ళు నిన్ను గెంటేశారు. ఇప్పుడు ఎవరు పిలిచారు నిన్ను? ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. పిలిచాడు. నేను పాపుల్ని పిలవచ్చునన్నాడు. నువ్వు పాపివా? నువ్వు అందరి చేత నిందించబడ్డావా? నువ్వు అందరి చేత అవమానించబడ్డావా? నువ్వు అందరి చేత దూషించబడుతున్నావా? నువ్వు అందరి చేత వేలన చేయబడుతున్నావా? రా, నిన్ను నేను ఆదరిస్తాను, నా కౌగిట్లో నిన్ను దాస్తాను, నా సంకను నిన్ను ఎత్తుకుంటాను, నా అరచేతుల్లో నిన్ను చెక్కుతాను అని దేవుడు పిలుస్తున్నాడు. ఆమేన్ చెప్పాలి. పిలుస్తున్నాడా లేదా? మరి పిలిచినప్పుడు ఇప్పుడు ఏ ఆదరణ లేని నీకు, ఈ లోకంలో ప్రేమ దొరకనప్పుడు, ఈ లోకంలో ఆదరణ దొరకనప్పుడు, ఈ లోకంలో ఎవరు నిన్ను చూసి పట్టించుకోలేనప్పుడు, దేవుడు పిలిచి పట్టించుకుని ప్రేమించి ఆదరిస్తున్నప్పుడు నువ్వు ఎంతగా అత్తుకుని ఉండాలి ఆయనకి. మీరు గమనించండి. దేవుని దగ్గరికి వచ్చిన మొట్టమొదటిలో ఇలాంటి ప్రేమ, ఇలాంటి అత్తుకునే స్థితి మనకు ఉంటుంది. ఎందుకంటే అప్పుడు లోకంలో చాలా నలిగిపోయి చివరికి దేవుని దగ్గరికి వస్తాం. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన కొత్తలో మన జీవితం ఎలా ఉంటుందంటే, నాకు సమస్తము దేవుడే అన్నట్లుగా, సమస్తము ఆయనే అన్నట్లుగా, ఆయనే నాతో ఉన్నాడు అన్నట్లుగా, నేను ఆయనతో ఉంటాను అన్నట్లుగా. మొదటి దినాలన్నీ కూడా దేవునితో ఎలా ఉంటాయంటే చాలా గొప్ప అనుభవం దేవునితో. అవునే కదా? తర్వాత ఏమైపోతుందంటే కొంచెం కొంచెంగా దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తుంటే, కొంచెం కొంచెంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తుంటే, మనలో ఉన్న ఆ ప్రేమ, మనలో ఉన్న ఆ మొదటి భక్తి, మనలో ఉన్న ఆ మొదటి విశ్వాసం, ఇదంతా ఏమైపోద్దంటే కొంచెం కొంచెంగా చల్లారిపోతూ వస్తుంది. ఎందుకు అంటే ఈ ఆశీర్వాదంతో పాటు నీకు లోకములో ఉన్న రుచి కూడా దొరికేస్తుంది. అశాశ్వతమైన రుచి, అశాశ్వతమైన నాశనానికి సంబంధించిన రుచి దొరుకుతుంది. అందుకని ఈ ఆశీర్వాదానికి బదులుగా, స్తోత్రం చెప్పాలి గట్టిగా, తినడానికి తిండి లేనప్పుడు, కట్టుకోవడానికి సరిగ్గా వస్త్రాలు లేనప్పుడు, ఉండడానికి సరిగ్గా గుడిసు కూడా లేనప్పుడు, దేవుని సన్నిధే నాకు మేలు, ఆయన సన్నిధే నా నివాసం అని బ్రతికేశారు. అవునా? అప్పుడు తినడానికి కూడా సరిగ్గా తిండి ఉండేది కాదు కదా. తిండి దొరికితే చాలన్నట్లుగా, వస్త్రాలు దొరికితే చాలన్నట్లుగా, ఏదో నీడ ఉంటే చాలన్నట్లుగా,
దేవుడు కొంచెం 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 కొంచెంగా ఆశీర్వదించాడు అనుకోండి, ఏమన్నా నా వైపు చూస్తున్నారా? నా వైపు చూస్తూ వినాలి. కొంచెం కొంచెంగా ఆశీర్వదించాడు అనుకోండి, తినడానికి లేని వాడికి 10,000 వచ్చింది ఇప్పుడు. నెక్స్ట్ మంత్ ఏమో మరలా ఇంకో 10,000 వచ్చింది, 20,000. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? సెల్ ఫోన్ కొంటాడు 10,000 ఎట్టి. ఏం కొంటాడు? మొదట్లో దేవుడే, దేవుని వాక్యమే, దేవుని సన్నిధే, దేవుని ప్రేమే, దేవుడే నాకు సమస్తం అన్నవాడు ఇప్పుడు ఏం కొంటాడు? ఈ ఆశీర్వాదం ఎక్కడికి తీసుకెళ్ళింది వీడిని? ఈ దీవెన ఎక్కడికి తీసుకెళ్ళింది? లోకంలోనికి తీసుకెళ్తుంది, లోకంలోనికి తీసుకెళ్తుంది. మరి నువ్వు ఆయనలో ఎలా నిలబడగలదు? ఆయన అంటున్నాడు, నా యందు నిలబడండి, నేను మీ యందు. అంటే ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన యందు నిలబడమని చెప్తున్నాడంటే మనం ఆయనలో నుంచి బయటకు వచ్చేసామని అర్థం. అవునా? మాట్లాడరే. ఆయనలో నుంచి బయటికి వచ్చేసాము. అందుకే రోమపత్రికలో క్రీస్తేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని రోమపత్రికలో 8వ అధ్యాయంలో అంటాడు. స్తోత్రం చెప్పాలి. క్రీస్తేసు నందు లోపల ఉంటే ఏ శిక్షా విధి లేదు, కానీ బయటకు వచ్చేసాం కదా, బయటకు వచ్చేసాం కదా. అందుకే ఆయన అంటున్నాడు, నాలో నిలిచి ఉండండి. నాలో, యేసులో. యేసులో నిలవడానికి మొట్టమొదటి మెట్టు ఏంటో తెలుసా? పాపక్షమాపణ, పశ్చాత్తాపం. స్తోత్రం చెప్పాలా? చాలామంది అంటారు, ఆశీర్వదించబడడానికి రహస్యం ఏంటండి, దీవించబడడానికి రహస్యం ఏంటండి, ఉజ్జీవించబడడానికి రహస్యం ఏంటండి అంటారు. ఉజ్జీవించబడడానికి, దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి ఒకటే, పశ్చాత్తాపం. ఏంటది? పశ్చాత్తాపము కలిగిన హృదయం నీలో ఉంటే ఆటోమేటిక్గా దీవించబడిపోతాం. తగ్గించుకునే మనస్సు నీలో ఉంటే, దీనత్వం అనేది నీలో ఉంటే, దయాళత్వం అనేది నీలో ఉంటే ఆటోమేటిక్గా దీవించబడిపోతాం. స్తోత్రం చెప్పాలా? ఈరోజు చాలామంది జీవితంలో పశ్చాత్తాపం అనేది లేదు. మొట్టమొదటిగా, అయ్యో నేను దేవుని సన్నిధిని విడిచిపెట్టానే, పశ్చాత్తాపం లేదు. అయ్యో ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళకుండా నా సొంత పనులు పెట్టుకున్నానే, పశ్చాత్తాపం లేదు. పోన్లే, పనులు ఉన్నాయని మానేసాం, నీకు అర్థం కాలేదు. దేవుని సన్నిధి పోగొట్టుకుంటే ఎంత ఆశీర్వాదం కోల్పోయి నీకు అర్థం కాలేదు. తర్వాత దైవజనుడు చెప్పినప్పుడైనను, ఆ దైవజనుడు చెప్పిన ఆ మాటలను బట్టి అయినను, ఆ వాక్యమును బట్టి అయినను నీలో పశ్చాత్తాపం రావాలి కదా. అవును, మొన్నటి వారం నేను మానేశాను, మొన్నటి వారం నేను దేవుని సన్నిధికి రాలేకపోయాను, నా సొంత పనులు పెట్టుకున్నాను, నా సొంత ఆలోచనలతో బయటికి వెళ్ళిపోయాను, నేను ఎంత అజ్ఞానిని, నేను ఎంత కోల్పోయాను ఆశీర్వాదాన్ని అన్న ఆలోచన కూడా, కనీసం ఆవగింజంత ఆలోచన కూడా నీలోనికి రావట్లేదంటే, ఆ పశ్చాత్తాపం నీలో రావట్లేదంటే నువ్వెంతగా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావో, మొండిగా మారిపోయావో నువ్వు అర్థం చేసుకోవాలి. పశ్చాత్తాపం అనేది నిజంగా దేవునిలో ఉన్నవారికి ఎక్కడైనా చిన్న పొరపాటు చేసినా, చిన్న తప్పు చేసినా వెంటనే వారిలో మనస్సాక్షి వెంటనే వారిని గద్దిస్తుంది. వెంటనే గద్దించడమే కాదు, వారికి ఎదురు తిరుగుతుంది. మరి ఈరోజు మనస్సాక్షి ఎదురు తిరగట్లేదంటే, ఆ మనస్సాక్షి గద్దించట్లేదంటే వాత వేయబడిందన్నమాట. అంటే వాత వేయబడిన మనస్సాక్షితో సమానం. ఇంకా వాత వేయబడిన మనస్సాక్షి గలవారు, చచ్చిపోయింది మనస్సాక్షి. మనస్సాక్షి వాత వేయబడితే ఇంకెంత మాత్రము కూడా వారి మనస్సాక్షి వారి విషయంలో దోషారోపణ చెయ్యదు. ఎందుకంటే చచ్చిపోయింది కనుక, వాత వేయబడింది కనుక. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలారా, నిజముగా నువ్వు దేవుని యందు నిలిచి ఉంటే, నిజముగా నువ్వు దేవుని యందు నిలబడి ఉంటే దేవుడు నీ యందు నిలిచి ఉంటాడు. ఏమన్నాడు తెలుసా? నా యందు మీరు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను అన్నాడు. అన్నాడా లేదా? మొట్టమొదటిగా ఆయన యందు నిలిచి ఉండడానికి మొదటి మెట్టు పశ్చాత్తాపం, రెండో మెట్టు వాక్యానుసారమైన జీవితం.